జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. దేవతలు మీ ఇంట్లో ఉన్నారని తెలిపే శుభ సంకేతాలు తప్పకుండా తెలుసుకోండి. మన ఇంట్లో ప్రతిరోజూ చేసే భక్తితో చేసే పూజలకు ఎంతో శక్తి ఉంటుంది. మనం నిజమైన భక్తి శ్రద్ధలతో దేవుడిని ఆరాధిస్తే మన జీవితంలో మంచి మార్పులు తప్పకుండా వస్తాయి. మన జీవితంలో సంతోషం, శాంతి, ఐశ్వర్యం ఇవి మనం చేసే పనులు, మన ఆలోచనలు, ముఖ్యంగా మన భక్తి మీద ఆధారపడి ఉంటాయి. చాలామంది జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే దేవుడిని గుర్తుచేసుకుంటారు. కాని నిజానికి దేవుడిని కేవలం అవసరమున్నప్పుడు కాదు, ప్రతిరోజూ మనస్ఫూర్తిగా పూజించాలి. మన ఇంట్లో ప్రతిరోజూ చేసే పూజ ఒక సాధారణ పని కాదు. అది మన ఆత్మను పవిత్రం చేసే ఒక దివ్యమైన ప్రక్రియ. మనం నిజమైన భక్తి నమ్మకంతో దేవుడిని ఆరాధిస్తే మన జీవితంలో కనిపించని మార్పులు నెమ్మదిగా మొదలవుతాయి. కొన్నిసార్లు ఎందుకు నాకే ఇన్ని కష్టాలు, నాకే ఇన్ని బాధలు వస్తున్నాయి అని అనుకుంటాం. కాని ప్రతి కష్టం మనకొక పాఠం నేర్పుతుంది. దేవుడు మన సహనాన్ని పరీక్షిస్తాడు, కాని ఎప్పుడూ మనల్ని వదిలిపెట్టడు. సరైన సమయంలో మనకు తగిన ఫలితమిస్తాడు. అందుకే ఎన్ని సమస్యలు వచ్చినా సరే దేవుడి పూజను మాత్రం ఎప్పుడూ ఆపకండి. ఎందుకంటే మన భక్తి వృధా కాదు, ఒకరోజు అది ఫలితంగా తిరిగి వస్తుంది. కొన్నిసార్లు మన ఇంట్లోనే దేవతల అనుగ్రహం ఉందని తెలియజేసే కొన్ని శుభ సంకేతాలు ఉంటాయి. చాలామంది వాటిని గుర్తించరు. కాని ఆ సంకేతాలను గమనిస్తే మన అదృష్టం ఎలా మారబోతుందో ముందుగానే అర్థం చేసుకోవచ్చు. ముందుగా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఆ శుభ సంకేతాలేంటో తెలుసుకుందాం. బ్రహ్మముహూర్తం అంటే తెల్లవారుజామున 3 గంటల నుంచి 4:30 వరకు ఉన్న సమయాన్ని బ్రహ్మముహూర్తం అంటారు. ఈ సమయం చాలా పవిత్రమైనది. ఈ సమయంలో ప్రకృతి కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ సమయంలో ఎలాంటి కారణం లేకుండా మీకు మెలకువ వస్తే అది ఒక ప్రత్యేకమైన సంకేతంగా భావిస్తారు. చాలామంది నమ్మకం ప్రకారం ఆ సమయంలో దేవతలు సంచరిస్తూ ఉంటారు. మీకు మెలకువ రావడమంటే మీ ఇంటిపై దేవతల అనుగ్రహం ఉందని అర్థం. పూజ చేస్తున్నప్పుడు మన కళ్లల్లో నీళ్లు రావడం ఇది బాధ వల్ల కాదు, మనసులోని భక్తి, ఆత్మీయత వల్ల వచ్చే అనుభూతి. మన హృదయం దేవునితో కలిసినప్పుడు ఇలా జరుగుతుంది. అలా కన్నీళ్లు వస్తే భయపడాల్సిన అవసరం లేదు. అది మీ పూజను దేవుడు స్వీకరిస్తున్నాడనే మంచి సూచన. మీ కోరికలు నెరవేరడానికి ఇది ఒక సంకేతంగా భావిస్తారు. హారతి ఇస్తున్నప్పుడు దేవుని ముఖంలో చిరునవ్వు కనిపించినట్లు అనిపిస్తే అది చాలా గొప్ప అనుభవం. ఇది అందరికీ జరగదు. ఇలా అనిపిస్తే మీ భక్తికి దేవుడు సంతోషంగా ఉన్నాడని అర్థం. ఇంట్లో అనుకోకుండా పాలు పొంగడం కూడా చాలా శుభసూచకం. మన పెద్దలు దీనిని లక్ష్మీదేవి ప్రవేశానికి సంకేతంగా చెబుతారు. అలాగే ఎక్కడినుంచో గజ్జల శబ్దం వినిపిస్తే అది ఐశ్వర్యం రాబోతుందనే సూచనగా భావిస్తారు. కొన్నిసార్లు ఇంట్లో ఎవరో ఉన్నట్టుగా అనిపిస్తుంది. చాలామంది దీనికి భయపడతారు. కాని కొన్ని నమ్మకాల ప్రకారం అది దేవతల ఉనికి అని చెబుతారు. పూజ సమయంలో దీపం ప్రశాంతంగా, ప్రకాశంగా వెలిగితే అది దేవుని అనుగ్రహం మీపై ఉందని సూచిస్తుంది. దీపం వెలుగు మన జీవితంలో వెలుగును సూచిస్తుంది. దేవుని ముందు పెట్టిన పువ్వులు అకస్మాత్తుగా కింద పడితే కూడా అది శుభసూచకంగా భావిస్తారు. అది దేవుడు మీ పూజను స్వీకరించాడని ఒక సంకేతం. అయితే ప్రతి విషయం శుభమే కాదు, కొన్ని విషయాలను జాగ్రత్తగా గమనించాలి. పూజ సమయంలో దీపం ఆరిపోవడం లేదా శబ్దం చేయడం మంచిది కాదు. అది మన మనస్సు అశాంతిగా ఉందని సూచిస్తుంది. అలాంటి సమయంలో మనం ప్రశాంతంగా ఉండి మంత్రం జపించి మళ్లీ దీపం వెలిగించాలి. అలాగే కుంకుమ లేదా నైవేద్యం కింద పడితే దాన్ని నిర్లక్ష్యం చేయకండి. దాన్ని గౌరవంగా తీసి శుభ్రంగా పారవేయాలి. ఇది మన భక్తిని చూపిస్తుంది. మన ఇంట్లో తులసి మొక్క చాలా పవిత్రమైనది. తులసి మొక్క లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అది పచ్చగా ఉంటే శుభం. ప్రతిరోజూ తులసి మొక్కకు నీరు పోయడం, దీపం వెలిగించడం మన ఇంటికి శాంతి, ఐశ్వర్యాన్ని తీసుకువస్తుందని నమ్మకం. కొన్నిసార్లు మనకు కలలో దేవుళ్ళు కనిపిస్తారు. ఇది చాలా ప్రత్యేకమైన అనుభవం. ఇలా జరిగితే త్వరలోనే మీ జీవితంలో ఒక మంచి వార్త వినబోతున్నారని అర్థం.
మనం దేవుడికి పెట్టిన నైవేద్యానికి చీమలు రావడం ఇది సాధారణంగా కనిపించే విషయం, కాని కొందరు దీనిని కూడా ఒక సంకేతంగా భావిస్తారు. దేవుడు మన సమర్పణను స్వీకరించాడని నమ్ముతారు. అలాగే మన ఇంట్లో శుభ్రత, సానుకూల వాతావరణం ఉండడం చాలా ముఖ్యం. దేవుడు ఎప్పుడూ శుభ్రత, పవిత్రత ఉన్నచోటే ఉంటాడు. మన ఆలోచనలు కూడా శుభ్రంగా ఉండాలి. మనం ఇతరుల గురించి చెడు ఆలోచిస్తే అది మన జీవితంపైనే ప్రభావం చూపిస్తుంది. మనం నిజమైన భక్తితో పూజిస్తే దేవుడు ఎప్పుడూ మనతోనే ఉంటాడు. కాబట్టి ప్రతిరోజూ కొద్దిసేపైనా దేవుడిని స్మరించండి, కృతజ్ఞతతో ప్రార్థించండి, మీరు పొందిన దానికి ధన్యవాదాలు చెప్పండి. అలా చేస్తే మీ జీవితంలో ఆలస్యమైనా సరే తర్వాత పెద్ద మార్పులు వస్తాయి. శాంతి, సంతోషం, ఐశ్వర్యం మీ వైపే వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.